హాయ్! హలో అందరికి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే నేను ఈరోజు మీకొక పొడి చూపిస్తాను. ఇది చాలా హెల్తీ. ఇది ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా! అదే అవిసె గింజలు వాటితో పొడనమాట. నేను కప్స్ వైస్ చెప్తున్నాను. మీకెలా కావాలంటే అలా తీసుకోండి. ఇది 1 కప్ అయితే వేసుకోవాలి. వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం చిటపటామని సౌండొచ్చిన తర్వాత 2 గింజలు నోట్లో వేసుకొని చూసుకుంటే కరకరలాడతాయనమాట. అప్పుడు వెంటనే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరీ మాడనిచ్చేసుకుంటే అసలు బాగోదు టేస్ట్. ఆ తర్వాత హాఫ్ కప్పు పల్లీలు. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. అన్నీ లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే వేయించుకోవాలనమాట. ఇవి కూడా లోపల వరకు వేగాలి బాగా. అలా వేగిపోయిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుని, అందులోనే పావు కప్పు మినపప్పు. అది కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. మరీ మాడిపోయేంతగా కాదు, లైట్‌గా రోస్ట్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత పావు కప్పు నువ్వులు. ఇవి కూడా వేసుకుని కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో ఒక పావు కప్పు దాకా ధనియాలు. ఇవి వేగుతుండగానే 1 స్పూన్ జీరా, అలానే 1 స్పూన్ మిరియాలు, అలానే హాఫ్ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేపేసుకుని మంచి వాసన వస్తుందనమాట వేగేటప్పుడు. అవన్నీ వేపుకొని పక్కకు తీసేసుకున్నాక తర్వాత ఒక కప్పు కరివేపాకు. ఇవి కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకుని పక్కకు తీసేసుకుని మీ ఎండుమిర్చి కారానికి తగ్గట్టు 10-15 వరకు ఎన్నైనా తీసుకోవచ్చు. అవి కూడా లైట్‌గా పొంగొచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అన్నీ మనం వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత ఈ పప్పులు అన్నీ అన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. ఆ మిక్సీ వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం చింతపండు, అలానే ఒక పెద్దదైతే ఒక గార్లిక్, చిన్నవి అయితే 2 వరకు పడతాయి. అలానే అందులో కొంచెం రాక్ సాల్ట్. ఇవన్నీ వేసుకుని మెత్తని పొడిలా చేసేసుకుని, ఇందులో మనం ఎక్కడ ఆయిల్ అయితే యూజ్ చేయమో, మనం అన్నం కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ ఈ పొడి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.